హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మంచూరియా. దీని తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన క్యాబేజీ 1 కప్పు వేసుకోవాలి. తర్వాత 1 కప్ క్యారెట్, చిన్నగా తరుకున్న క్యారెట్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన బీన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. మన క్యాబేజీలో ఉన్న తడితో పాటు సరిపోతుంది మనం వేసుకున్న పిండి. ఒకవేళ కొంచెం జారైనట్టు అనిపిస్తే మనం కార్న్ఫ్లోర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మనకు ఉండయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఆ మిశ్రమాన్ని కొంచెం చిన్నగా ఉండలా చేసుకోవాలి. ఇలాగ అన్ని ఉండలు ప్లేట్లో చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకుంటున్న బాల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇప్పుడు అవి బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని బ్రౌన్ రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికము, టమాటా వేసి వేగించుకోవాలి. తరువాత 1 స్పూన్ కొత్తిమీర వేసి వేగించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి. రెండు స్పూన్ల చిల్లీ సాస్, ఇప్పుడు 3 స్పూన్ల టమాటా సాస్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసి ఆ సాస్ బాల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాల్స్కి పెట్టిన తర్వాత సాస్ అంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచూరియా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.